ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళన పెరుగుతోంది. భారత్లో హోటళ్లు, హాస్టళ్లకు గ్యాస్ కొరత వేధిస్తోంది. ఇలాంటి సమయంలో షిరిడీ సాయి సంస్థాన్ ఒక అద్భుతమైన మార్గాన్ని ప్రపంచానికి చూపిస్తోంది. ఇక్కడ నిత్యం వేలాది మంది భక్తులకు గ్యాస్తో సంబంధం లేకుండా కేవలం సోలార్ పవర్తోనే రుచికరమైన భోజనం తయారవుతోంది. 2009లో సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు ఇప్పుడు దేశానికే రోల్ మోడల్ గా మారింది. సాధారణ రోజుల్లో 40,000 మంది, ప్రత్యేక పర్వదినాల్లో 1,00,000 మంది దాకా భక్తులు ఇక్కడ భోజనం చేస్తుంటారు. భక్తులతో పాటు వృద్ధాశ్రమాలు, పాఠశాల విద్యార్థులకు కూడా ఈ సోలార్ కిచెన్ ద్వారానే ఆహారం అందుతోంది. ఈ అన్నదాన సత్రం పైకప్పు మీద 73 భారీ సోలార్ డిష్లు కనిపిస్తాయి. ఇవి సూర్యరశ్మిని గ్రహించి నీటిని ఆవిరిగా మారుస్తాయి. ప్రతిరోజు దాదాపు 2,800 కిలోల ఆవిరి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి ఆవిరితోనే భారీ కుక్కర్లలో 100 క్వింటాళ్ల అన్నం, పప్పు, కూరగాయలు నిమిషాల వ్యవధిలో ఉడికిపోతాయి. 100 కిలోల అన్నం తయారవ్వడానికి కేవలం 10 నిమిషాలు సరిపోతుంది. వంట చేయడమే కాకుండా చపాతీల తయారీ, కూరగాయలు కడగడం, భారీ పాత్రల శుభ్రత, ఇలా వంటశాలలోని ప్రతి పనికి ఈ సౌరశక్తినే వాడుతున్నారు. ఈ సోలార్ సిస్టమ్ వల్ల సాయి సంస్థాన్ ట్రస్ట్ కు ఏటా కోట్ల రూపాయల ఇంధన ఖర్చు మిగులుతోంది. రోజు సుమారు 200 కిలోల ఎల్పీజీ ఆదా అవుతోంది. కేవలం వంటకే కాదు, భక్తులు బస చేసే ఆశ్రమాల్లో వేడి నీళ్ల కోసం కూడా సోలార్ ఎనర్జీనే వినియోగిస్తున్నారు.